హెల్త్ మినిస్టర్ సత్యప్రసాద్ గారు, అదేవిధంగా సర్ఫ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే గొట్టిపాటి రవికుమార్ గారు ఐదుగురం సభ్యులుగా ఏర్పాటు చేసి, ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించి టోటల్ వ్యవస్థనే వాళ్ళ గుప్పెట్లో చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే డిస్ట్రాయ్ చేశారు. సెబ్ అని పెట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ ఇతర అందరిని కూడా దాదాపు 70% తీసుకెళ్ళి ఎస్ఈబి అని పెట్టి అసలు ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు. వాళ్ళ అక్రమ మద్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ అని పెట్టించి గవర్నమెంట్ షాపులో కేవలం వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉండే విధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చేసేదానికోసం వాళ్ళు సొంత బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని జే బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని వాటిని మాత్రమే అవైలబుల్గా ఆ షాప్స్లో ఏర్పాటు చేసి విచ్చలవిడిగా పేరుకి చెప్పారు. ఎన్నికలు కూడా హామీ ఇచ్చారు. వెళ్ళిన దగ్గరల్లా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి 2019 ఎన్నికల్లో రకరకాలుగా మాయమాటలు చెప్పారు. ఆ రోజున వచ్చిన వెంటనే దశల వారీగా తగ్గిస్తామని చెప్పి దశల వారీగా మద్య విధానాన్ని ఎత్తేస్తాం, కేవలం 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తా ఉన్నారు. రేట్లు విచ్చలవిడిగా పెంచేశారు. ఏమనంటే మద్య వినియోగం తగ్గుద్దని చెప్పారు. ఆ రోజున విపరీతమైనటువంటి రేట్లు, సామాన్యుడికి ఇక అప్పులు చేసి పుస్తులమ్మి తాగే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ రోజున అదంతా దోపిడీ చేశారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఇదంతా కూడా వాళ్ళ జేబులో పోయినాయి. అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి పెట్టారు. అర్హత లేనటువంటి వ్యక్తిని. కొన్ని అతనికి అర్హత ఉందా అంటే అర్హత లేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపించుకోవడం కోసం టోటల్ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. బ్రాండ్స్ కూడా కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. మల్టీనేషనల్ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. రెన్యూల్ చేయలే, వాళ్ళని డిమాండ్ చేయటం, ఇవన్నీ కూడా తట్టుకోలేక వాళ్ళందరూ కూడా డ్రాప్ అయిపోయారు. నాసి రకమైనటువంటి బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చాలామంది అనారోగ్యం పాలయ్యి చాలామంది మృత్యువాత పడ్డారు. అనారోగ్యంలో కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, పెరాలసిస్, స్ట్రోక్, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కేసెస్ పెరిగిపోయినాయి. ఇదే కాకుండా వాళ్ళ విధానాల్ని అమలు చేసుకునే దాంట్లో డిస్టిలరీస్ను కూడా వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. డిస్టిలరీస్ వ్యవస్థల మొత్తాన్ని కూడా వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే. కనీసం షాప్కి వెళ్ళి ఏ బ్రాండ్ అడిగే పరిస్థితి లేదు. 150 ఉందా, 200 ఉందా, ఇదే పరిస్థితి. దాని మీద మేము 5 సంవత్సరాలు మేము అనేక సార్లు పోరాటం కూడా చేశాం. ఇలాంటి అక్రమ మద్య విధానం వల్ల దాదాపు 19,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి నిధులు వాళ్ళ సొంత జేబులకు పోయినాయి. వీళ్ళు చేసినటువంటి అక్రమ విధానం వల్ల. పక్క రాష్ట్రాలు చూస్తే, ఎందుకంటే ఇవి తాగలేక ఎలిసిట్కి వెళ్ళిపోయారు. నాటుసారా, అదేవిధంగా ఎన్డీపీ, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, పక్క రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ, అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి, ఒరిస్సా రాష్ట్రాల నుంచి
విపరీతంగా వచ్చి ఇవంతా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం బయటపోయింది. ప్రజలు అనారోగ్యం పాలైపోయారు. ఇల్సిట్ లెక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ, గతంలో కూడా 94 తర్వాత అప్పుడున్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆ రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చూసి ఎలాంటి పాలసీ అమలు జరుగుతుందని ఆ రోజు చూశారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు. దేశమంతా వెళ్ళి దాదాపు ఒక 6 రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం, ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం, అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాక్సేషన్ కూడా ఏ రకంగా ఉందనేది ట్యాక్సేషన్ విషయంలో కానీ, ఎందుకంటే గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో లాడీ ట్యాపర్స్కి సంబంధించి కళ్ళు గీత కార్మికులకి 10% షాప్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ముందు రేపు సబ్ కమిటీ ముందు రేపు కేబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈరోజు 3వ సమావేశం కూడా కండక్ట్ చేసుకున్నాం. థర్డ్ ముఖ్యమంత్రి మొత్తం 4 సమావేశాలు అయినాయి. రేపు కేబినెట్ ముందు మా ప్రపోజల్ దీన్ని మరి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీనిలో సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్తో ప్రజల ఆరోగ్యాలని కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని, అలాగే దీనివల్ల ఏంటంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా గతంలో బీర్ సేల్స్కి ఇప్పుడున్న బీర్ సేల్స్కి 50% పడిపోయింది. కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. మిగతా విషయాలన్నీ కూడా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తారు. ఇప్పుడు మనోహర్ గారిని ప్రెస్కి తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ నూతన ఎక్సైజ్ విధానం పైన మా సబ్ కమిటీ సభ్యులందరూ కూడా చాలా లోతుగా అధ్యయనం చేసి అధికారులు అందించిన సమాచారమే కాకుండా క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి కూడా ఫీడ్బ్యాక్స్ తెప్పించుకున్నాం. వాటిని బేస్ చేసుకుని మాకున్న అవగాహనతోటి అనేక సందర్భాల్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని చివరికి ఈరోజు మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి కొంతవరకు ఆయన అభిప్రాయాలు కూడా సేకరించి ఏ విధంగా చేస్తే బాగుంటుందనే దానిపైన తుది నిర్ణయానికి వచ్చాం. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో మా నివేదికని కేబినెట్కి సమర్పిస్తాం. ఇందులో ముఖ్యమైన కొన్ని సూచనలు, అసలు కొత్త పాలసీ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, ఇన్నోవేటివ్గా ఎందుకు ఉండాల్సి వస్తుంది అనే అంశం పైన మేము ముందుగా చర్చించుకుంటే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఒక కొత్త ఒరవడి కొత్త మార్పు తీసుకొచ్చే ఆలోచనతో ముందుగా ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. అట్ ద సేమ్ టైం గత 5 సంవత్సరాల్లో వీళ్ళు మెయింటైన్ చేసిన ఇన్కన్సిస్టెంట్ పాలసీ వలన, తప్పుడు విధానం వలన రాష్ట్రం ఎంత ఆర్థికంగా నష్టపోయిందో, ఏ విధంగా ఎక్సైజ్ పాలసీని వీళ్ళు కేవలం వాళ్ళ జేబుల నుంచి కూడా నింపుకోవడానికి కోసం ఉపయోగించుకున్నారో దాని గురించి కూడా స్పష్టంగా మేము అధ్యయనం చేసినప్పుడు మాకే ఆశ్చర్యం కలిగింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే
పొరుగు రాష్ట్రాలు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, చాలా విచిత్రంగా వీళ్ళు ధరలు పెంచుకుంటూ పోయి వాళ్ళకి నచ్చిన వ్యక్తులనే ప్రమోట్ చేసుకుంటూ, ఒక రోజు అయితే ఆశ్చర్యకరంగా ఒకే రోజు 2 జియోస్ కూడా రిలీజ్ చేశారు వీళ్ళు. ఉదయం పూట ఒక రేటు, మధ్యాహ్నం కల్లా ఆ రేట్ని 100% పెంచుతూ మరొక జియో రిలీజ్ చేశారు. జియో నంబర్ 128 మరియు జియో నంబర్ 129. సో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కొత్త విధానం వలన ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లప్పుడు మేము చేసిన వాగ్దానాలని జాగ్రత్తగా స్టడీ చేసి ఈ విధానం ద్వారా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా మెరుగే విధంగా, ఎవరైతే దీనికి బానిసలయ్యారో వాళ్ళని అక్కడి నుంచి దూరం చేయడానికి కోసం స్పెసిఫిక్గా డీఅడిక్షన్ సెంటర్సు, కౌన్సిలింగ్ సెంటర్సు, వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం, వీటన్నిటిపైన కూడా వీటి ద్వారానే కొంతవరకు నిధులు కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. చాలా వరకు వీళ్ళు గత 5 సంవత్సరాల్లో అధికంగా ధరలు మెయింటైన్ చేసి ప్రభుత్వమే నడిపిస్తే ఈ బిజినెస్ ఖచ్చితంగా ప్రజల్లో పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ తగ్గిపోతుందని ఒక ప్రచారం చేశారు వీళ్ళు. కానీ శ్వేతపత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో రిలీజ్ చేసినప్పుడు ఆ రోజు చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. గతంలో 5.55 పర్ క్యాపిటా కన్జంప్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కన్జంప్షన్ 6.23కి పెరిగింది పర్ పర్సన్. సో ఎంత ఇన్కన్సిస్టెంట్గా వీళ్ళు ఈ పాలసీని రూపొందించారో చాలా క్లియర్గా మన అందరికీ అర్థమవుతుంది. డెఫినెట్గా మేము చేసిన ఈ కసరత్తు తప్పకుండా ఒక ఇన్నోవేటివ్ విధానంలో, అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే విధంగా టూరిజం పాలసీని దీంట్లో ఇంటిగ్రేట్ చేసి సర్వీస్ ఇండస్ట్రీని ఇంకా ప్రోత్సహించే విధంగా టూరిజం శాఖ ద్వారా కూడా రాబోయే రోజుల్లో దీని గురించి లోతుగా అధ్యయనం చేసి అటువంటి ప్రాంతాల్లో ఫర్దర్గా ఈ ఎక్సైజ్ విధానం ద్వారా ఏ విధంగా మనం కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్, రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అక్కడ అందించాల్సిన అవుట్లెట్ల ద్వారా ఏ విధంగా మనం కన్జ్యూమర్ని చివరిగా అతనికి వెసులుబాటు కల్పించి ఒక మంచి చాయిస్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండేటట్టు, ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు మేము చాలా వరకు దీంట్లో పొందపరచగలిగాం. ఫర్ ద ఫస్ట్ టైం రాష్ట్రంలో కొన్ని ప్రీమియం అవుట్లెట్స్ కూడా ప్రపోజ్ చేశాం. అదేవిధంగా ఇందాక నేను అన్నట్టు టూరిజం సెక్టర్ ద్వారా కూడా కొత్తగా మనం కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వచ్చేటట్టు మా వంతు మేము జాబ్స్ క్రియేషన్లో కూడా ఇది హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందనే ఆలోచనతో కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా రేపు క్యాబినెట్లో మేము విల్ సబ్మిట్ టు ద క్యాబినెట్ అండ్ క్యాబినెట్ విల్ టేక్ ద డిసిషన్. But I'd like to thank all my colleagues for giving me this opportunity, and to the Honorable Chief Minister and the Honorable Deputy Chief Minister. Thank you. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఎక్సైజ్ పాలసీ ద్వారా ఎవరికి లబ్ధి జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన నిధుల్ని చాలా వరకు సొంత డిస్టిలరీల పేరుతో, సొంత బ్రాండ్ల పేరుతో సొంత ఖజానాలకి తరలించుకున్నారన్న విషయం కూడా తెలుసు. ఈ క్రమంలో నాణ్యత లేని మద్యాన్ని ప్రజలకు సరఫరా చేసి ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి ప్రజలకి వాళ్ళ ఆరోగ్యంతో కూడా చెలగాటమాడారు. ఈ గత 5 సంవత్సరాలు 2014, 2019 నుంచి 2019-2024 మధ్య చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014-2019 మధ్య 36,000 కేసులు కిడ్నీ లివర్ సైరోసిస్ ద్వారా పెరిగితే 2019 నుంచి 2024 దాకా అది 56,000కు పోయింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కల ప్రకారమే ఇలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులను కలుపుకుంటే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే సులాభం కోసం, సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం ఇన్ని వేల మంది పేదల ప్రజలతో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జేబ్రాండ్లు తీసుకొచ్చి ఆటలాడుకుంది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, కొన్ని వేల అక్క చెల్లెల పుస్తెలు తెగాయి. ఇటువంటి దుర్మార్గపు ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి ఊరు పేరు లేని, నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల ఇవన్నీ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అందుకనే ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆరోగ్యానికి భద్రత కల్పించాలి, ఇస్తున్న మద్యాన్ని ఎలక్షన్ సందర్భంలో హామీలో ఒకటైన నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకు అందిస్తామని చెప్పడం జరిగింది. దానిలోనే ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టే వాళ్ళ మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానంగా ఇంకో సమస్య ఏంటంటే, గత ప్రభుత్వం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ తీసుకొచ్చి దాని మీద కూడా భవిష్యత్తులో వచ్చే ఆదాయం మీద 13,000 కోట్ల అప్పు తెచ్చింది. ఈ ప్రభుత్వం మీద ఆ 13,000 కోట్లని, అంటే అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల్ని దోచుకొని చివరికి మందుబాబుల విషయంలో కూడా దోచుకునే ప్రయత్నానికి ఇట్లాంటి శ్రీకారం చుట్టడం, ఇటువంటి ఆలోచనలు మామూలు మనుషులకు రావు. అదేదో శక్తులు ఉన్న వాళ్ళకే వస్తాయి, ఏ రకంగా దేంట్లో అవినీతికి పాల్పడవచ్చు అని. ఆ భారం కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద పెట్టింది. ఒకవైపు ఆ 13,000 కోట్లు అప్పు చెల్లించాలా, డెట్ సర్వీస్ ఉంటుంది. రెండో వైపు నాణ్యమైన మద్యం తక్కువ ధరకి సరఫరా చేయాలా, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. అదే సమయంలో పక్క రాష్ట్రాలతో కూడా పోటీ పడాలా, ఉన్న రాష్ట్రాలతో పోటీ పడుతూ ఇవాళ ఒక మద్యం పాలసీని తీసుకురావాల్సి వచ్చింది. అందుకే అనేక రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో అందుబాటులో వాటిని పూర్తిగా పరిశీలించి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం సూసైడ్స్, ఇది ఆల్కహాలు, డ్రగ్, దీని కారణంగా జరిగిన ఆత్మహత్యలు 2018తో పోలిస్తే 2022 నాటికి 100% పెరిగాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేరేపిత హత్యలు, ఇవి ఆత్మహత్యలు కాదు. వాళ్ళు చేసిన నిర్వాకం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ దీని ప్రకారం ఎమోషనల్గా, ఫిజికల్గా, సెక్సువల్ వైలెన్స్ ఇటువంటివి డ్రంకన్ స్టేజ్లో ఉండడం వల్ల ఆ సంఖ్య 76.4% పెరిగింది. బాధితులు 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు. ఇక కాలేయ సంబంధిత వ్యాధులు 52% పెరిగాయి 2019 నుంచి 2024 పోలిస్తే. కిడ్నీకి సంబంధించిన సంఖ్య కూడా నేను చెప్పాను ఇప్పుడే, 8,000 నుంచి 8,000కు పోయానే విషయం. అది కూడా 54% కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా పెరిగాయి. అదేవిధంగా మా జీజీహెచ్లో కానీ, ఒక గుంటూరు జీజీహెచ్కే తీసుకుంటే ఓపీ ఈ కాలేయ కిడ్నీ సంబంధిత వ్యాధుల సంఖ్య 343 నుంచి 4,913కి వెళ్ళింది. అంటే 1300% పెరుగుదల ఉంది. దీన్ని బట్టి ఎటువంటి తీవ్ర దుష్పరిమాణం ప్రజల మీద ఉండిందో ఈ మద్యం కారణంగా అనే విషయం అర్థమవుతోంది. వీటన్నిటినీ నిజంగా ఇట్లాంటి వాటిల్లో బాధ్యులను చేసి, ఈ మద్యం పాలసీ తీసుకొచ్చిన అప్పటి ప్రభుత్వాన్ని బాధ్యులను చేసి నిజంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ, ప్రజల నుంచి తీసుకున్న సొమ్ముతో ఖజానాన్ని కొల్లగొడుతూ, మళ్ళా ప్రజల మీదే భారం అప్పు చేసి ఈ పరిస్థితిని అంతా చక్కదిద్దాలి. సరైన మద్యం తీసుకొచ్చే దిశగా, పాలసీ తీసుకొచ్చే దిశగా చాలా సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో చర్చించడం జరిగింది. అన్ని విషయాల్ని పరిశీలనలోకి తీసుకొని చాలా కూలంకుషంగా చర్చించి ఒక కొత్త మద్యం పాలసీ తీసుకురావడం జరిగింది. ప్రజలకు అందుబాటులో మద్యం ఉండాలని మేము చెప్పట్లేదు, కానీ తప్పదు. ఇది లేకపోతే ఇతర మార్గాలకు పోతారు, లేకపోతే గంజాయి వైపు పోతారు, లేదా ఇంకా ఇతరత్ర మందులు వాడే ప్రయత్నం చేస్తారు, మాదక ద్రవ్యాల వైపు పోతారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ అదే సమయంలో ప్రజల ఆరోగ్యం కూడా వాళ్ళని సంరక్షించుకుంటూనే రెండో వైపు
ఈ నష్టాన్ని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది, అప్పులకి ఇప్పుడు కూడా పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని పాలసీ తీసుకురావడం జరిగింది. అందరికీ నమస్కారాలు. సబ్ కమిటీ ఫామ్ చేస్తూ ఒక కలెక్టివ్ ఒపీనియన్ మీద ఈ పాలసీ డిఫైన్ చేయమని ఆదేశాలు ముఖ్యమంత్రి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో నలువైపులా ఎటువంటి పాలసీ వస్తే బాగుంటుందని ఒక ఇన్పుట్ తీసుకొని మా ఆఫీసర్స్ ఏదైతే ప్రపోజ్ చేశారో ఒక 5 రాష్ట్రాల నుంచి రకరకాల పాలసీస్ ఉన్నాయి, ఏ పాలసీ అయితే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో మేము తీసుకున్న పల్స్లో నాణ్యమైన మందు ఇవ్వాలని ఎక్కువగా పబ్లిక్లో ఉంది. ఎందుకంటే పబ్లిక్లో దే వాంట్ ఎ వెరీ గుడ్ లిక్కర్ టు బి సర్వ్డ్, అంటే షుడ్ బి అవైల్డ్. బికాజ్ ఏమైందంటే గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే చాలామంది, అంటే ఒక సెర్ప్ డిపార్ట్మెంట్గా నేను చెప్పగలుగుతున్నాను, దెర్ ఈజ్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ పెన్షన్స్, విడో పెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కూడా నర్వస్ సిస్టంలో కానీ లేకపోతే బెడ్ రిడన్ పెన్షన్స్ కూడా లాస్ట్ 5 years పెరిగాయి. దానికి కారణం ఏంటంటే, దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఈ నాసిరకమైన మందు ఇది ఇవ్వడం వల్ల పబ్లిక్ హెల్త్ అయితే పూర్తిగా ఇగ్నోర్ చేసి కంప్లీట్గా చాలామంది ఎవరైతే ఉన్నారో ఎడిక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో కొంతమంది కోల్పోయారు, కొంతమంది బెడ్ రిడన్ అయిపోయారు. ఇవన్నీ అరికట్టడానికి మనం ముఖ్యంగా రాష్ట్రంలో బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నాణ్యమైన, అంటే నేషనల్లో రికగ్నైజ్ అయిన బ్రాండ్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ అవి కూడా కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చే విధంగా ప్రతిపాదించే విధానాన్ని మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో లోన్ కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో కూడా దృష్టిలో పెట్టుకొని ఆ లోన్ కూడా తీర్చే ప్రయత్నం చేస్తూ ఒక మంచి ధరకి అందుబాటులో వచ్చే పరిస్థితి కల్పించాలన్న ఆలోచనతో ఈ పాలసీ ఎక్సైజ్ చేయడం జరిగింది. ఒక సబ్ కమిటీ పూర్తి నివేదిక రేపు క్యాబినెట్లో పెట్టి పూర్తి వివరాలు మీకు రేపు తెలియజేస్తాం. ధన్యవాదాలు. ఒక్క పాయింట్ మర్చిపోయామండి ఇందాక. అదేంటంటే ఈ కొత్త విధానంలో మేము చేసిన ప్రపోజల్స్లో సోదరులు చెప్పినట్టు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేటట్టు ఒక మంచి బ్రాండ్ తీసుకురావాలనే ఒక ఆలోచనతో దాన్ని అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశాం. అది కూడా ఈ కొత్త పాలసీలో అందుబాటులో తీసుకురాబోతున్నాం. అపార్ట్ ఫ్రమ్ జాతీయ స్థాయిలో ఉన్న బ్రాండ్స్, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బ్రాండ్స్తో పాటు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్టు స్పెసిఫిక్గా మన రాష్ట్రం కోసం నేషనల్ బ్రాండే బట్ అవైలబుల్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫర్ అవర్ పీపుల్ అనేది అదొకటి చేసాం. రేపు తెలుస్తుంది, రేపు తెలుస్తుంది కదా. ప్రపోజల్స్ కాదు, అసలు మేము ఎందుకు పాలసీ ఏ రకంగా మేము స్టడీ చేసాము, ఏ రకంగా దీన్ని తీసుకెళ్లాలని దానికోసం మాత్రమే ఇవాళ మీకు తెలియజేయాలని చెప్పి మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నాణ్యమైనది, సరసమైన ధరలు, అంటే సామాన్యుడు కూడా అందుబాటులో ఉండే విధంగా చేయాలనేది కాన్సెప్ట్. దాంతో ప్రిపేర్ చేసాం. ఒక 1,00,000 కోట్లు అది జరుగుతుంది. అది అంటే సబ్ కమిటీలో మేము అది కాదు, పాలసీ గురించి మేము డిస్కస్ చేసాము. పాలసీ విషయాలు చెప్తాను. అంటే కాదండి, అంటే కొన్ని అంశాలతోటి ముడిపడి ఉంటాయి. ఎస్పెషలీ టూరిజం పాలసీ తోటి చాలామంది 3 star 4 star హోటల్స్, కొన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్లో అధికంగా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారనే రేట్లు ఏవైతే వీళ్ళు ప్రవేశపెట్టారో దాన్ని బేస్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మా దగ్గర రావడం లేదు గెస్ట్స్ అనేది, కస్టమర్స్ అనేది, దీంతో వాళ్ళు రిటర్న్ కూడా చేశారు లైసెన్సెస్. సో ముందు టూరిజం డిపార్ట్మెంట్తో కూర్చుని అనుసంధానం చేసుకుని ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు వచ్చే విధంగా, సర్వీస్ సెక్టర్ ఇంప్రూవ్ అయ్యే విధంగా, తద్వారా అక్కడ మనం లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ పెంచే విధంగా ఇది కలిసి చేసుకోవాల్సిన ఒక విధానం రావాలి అక్కడ. అది మేము గుర్తించాం. అది ఖచ్చితంగా
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ది టూరిజం సెక్టర్ కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాంతాల్లో స్పెసిఫిక్గా మేము ఎంకరేజ్ చేయాల్సిన విధంగా టూరిజం సెక్టర్ ఇంకా ఫర్దర్గా డెవలప్ అయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని ప్రీమియర్ బ్రాండ్స్ని అవైలబుల్లో ఉండే విధంగా అవి దాని ఏంటంటే దానివల్ల అటు ఒక అప్లిఫ్ట్ కూడా కనబడుతుంది, ప్లస్ అది అడుగుతున్నారు, కోరుతా ఉన్నారు. కాబట్టి అలాంటివి కొన్ని మనం ప్రారంభించాలని చెప్పి ఒక ఆలోచన అయితే వచ్చింది. రేపు క్యాబినెట్లో పెట్టిన తర్వాత అంటే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలోనే అంతకుముందు మనం కూడా ఇచ్చాం, మన విజయవాడలో కూడా ఇంతకుముందు నడిచినాయి, ప్రజెంట్ కూడా ఉన్నాయి. అట్లాంటివి కొన్ని మిగతా సిటీస్లో కూడా ఎక్కడైతే పాపులేషన్ బేస్ చేసుకుని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజల్ అయితే పెడతా ఉన్నాం. కొంచెం ఇన్నోవేటివ్గా చేశారు. సిండికేట్ అవ్వలేదని మీరు ఎలా చెప్తారు? ఎందుకంటే అది మీరు ఎన్డీపీ అట్లాగే హిల్స్ లిక్కర్ ఇవన్నీ కూడా సిండికేట్ చేసుకుని అవన్నీ కూడా బెల్ట్ షాపులు పెట్టుకుని అన్నీ కూడా రకరకాలుగా ఎన్ని బ్రాండ్స్ వేస్ట్ చేస్తారు. అయితే ఇందులో కూడా ఎక్కడ మనం ఇది లేకుండా మేము చాలా ఓపెన్గా అప్లికేషన్ ఫీ కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా డ్రా సిస్టమ్లో తీస్తాం. ఇందులో సిండికేట్ అవ్వడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది? అంటే అమ్మడం అంటే మన ఎంఆర్పి రేట్స్ ఉంటాయి, అది ఎక్సెస్ ఉంటే మేము ఆల్రెడీ దాని మీద కూడా కొన్ని ప్రపోజల్ చేసాం. ఎంఆర్పి దాటి అమ్మితే డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ తీస్తారు. సిండికేట్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఎందుకంటే సిండికేట్స్ అయ్యే దగ్గర ఎక్కడ అవుతారు? రేట్ల దగ్గర, ఇట్ల దగ్గర. మేము కేసులు కూడా దాన్ని స్టడీ చేసాం, ఒకసారి 2 సార్లు 3 సార్లు. వచ్చిన తర్వాత దాని మీద షాపుని అది కూడా మేము ప్రపోజల్ పెట్టుకోం. చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. బిగ్గెస్ట్ లిక్కర్ సిండికేట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన విధానంతో కదా రాష్ట్రానికి ఇంత నష్టం జరిగింది. పొరుగు రాష్ట్రాలకి అంత రెవెన్యూ ఎందుకు పెరిగింది? మన రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయింది కాబట్టే కదా ఈ రెవెన్యూ. దాని గురించి మేము విశ్లేషించాం, చాలా లోతుగా స్టడీ చేసాం. సో సిండికేట్ అనేది వాళ్ళు కావాలని ఒక కార్టెల్ ఫామ్ అయ్యి వాళ్ళకి వాళ్ళ మనుషులకి బెనిఫిట్ అయ్యే విధంగానే పాలసీ మార్చుకున్నారు వాళ్ళు. రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేయలేదు అది. షాప్లో ఎంప్లాయీస్దే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ షాప్ పీరియడ్ ఉంది, సెప్టెంబర్ ఎండింగ్తో ఇచ్చినటువంటి ఆ పాలసీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ పాలసీ ప్రజలకి ఉపయోగపడేది చేయాలి. కానీ దాన్ని బట్టి ఆల్రెడీ ఎవరైతే వస్తారో గవర్నమెంట్ షాప్లో రావచ్చు, లేదు ప్రైవేట్ షాప్లో వచ్చు, రేపు డెసిషన్లో వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని బట్టి అని అది రేపు ఫైనల్ వస్తుంది. డెసిషన్ రేపు తీసుకుందరు కానీ. అవును, అవి కావాలా? అలాంటి బ్రాండ్ కావాలా? చూద్దా, అంటే ఇదివరకు ఎట్లా పడితే అట్లా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా దాన్ని 5 స్టెప్స్లో మనం దాన్ని టోటల్ ఆల్కహాల్, ఇదివరకు ఏంటంటే ఆల్కహాల్ పర్సెంట్ మాత్రమే చూసేవాళ్ళు. అట్లా కాకుండా దాంట్లో ఒక 5-6 రకాల టెస్టులు ఉంటాయి. టోటల్ అన్ని టెస్ట్ చేసి చేస్తాం. అట్లాంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రాండ్ చేయడం కాదు, వాళ్ళ మీద కేసులు కూడా కడతాం. అందుట్లో చాలా వరకు ఆగిపోయినాయి. చాలా వరకు ఆ బ్రాండ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా ఆపిచ్చేసాం. అది చూస్తున్నారు, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. దాంట్లో అవందరూ కూడా ఎవరు తప్పించుకోలేరు. దాంట్లో ఎంత వాళ్ళైనా వదిలేదు లేదు. అదే ఇప్పుడు అది ఏం చేశారు, డిస్టిలరీస్ని కబ్జా చేస్తారు వీళ్ళు. వైసీపీ నాయకులు డిస్టిలరీస్నే కబ్జా చేస్తారు. కబ్జా చేసి దాంట్లో వాళ్ళ బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని చేసుకున్నారు. అవును, వీళ్ళు టోటల్ అన్ని డిస్టిలరీస్ని విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి టోటల్ మొత్తం కూడా శాంపిల్స్ తీసుకుని టోటల్ అన్నీ కూడా ఇప్పుడు అధ్యయనం చేసుకుంటారు. అది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చాక దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఎక్స్క్లూజివ్ బ్రాండ్ కాదు, మనం ఏంటంటే
సామాన్యుడు కూడా అందుబాటులో ఉండే కొన్ని బ్రాండ్స్ని, ఒక బ్రాండే కాదు అది, అన్ని కంపెనీలు, నేషనల్ లెవెల్లో ఉన్న కంపెనీలు సామాన్యుడికి ఉండే సబ్సిడైజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి మన సబ్సిడైజ్ కాదు, దాన్ని నెగోషియేట్ చేయడానికి కావాల్సిన కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి సరౌండింగ్ స్టేట్స్తో కూడా ఈక్వల్గా ఉండేదానికోసం ఒక కమిటీ వేస్తాం. అది ఒక కమిటీ త్వరలోనే ముఖ్యమంత్రి గారు కమిటీ వేయటం జరుగుద్ది. అది నెగోషియేట్ చేసి మంచి బ్రాండ్ని ఫస్ట్ టైం గౌడాస్ కోసం, గౌడ అంటే 5-6 కమ్యూనిటీస్ వస్తాయి, శెట్టి బలిజ, గీత కార్మికులందరూ దాంట్లో ఎవరైతే వృత్తి చేస్తారో వాళ్ళందరికీ కూడా ఏదైతే కళ్ళు గీత కార్మిక సంఘాలకి, కళ్ళు గీత కార్మికులకి 10% షాప్స్ ఇవ్వబోతాం. అది పాలసీలో ఇస్తాం, రేపు ఇస్తాం, రేపు చూద్దరు కానీ అన్నీ ఒకసారి చెప్పేసి అట్లా ఏం సవరిస్తారు? ట్యాక్సెస్ విధానంలో తగ్గించేది ఉండదు. ట్యాక్సెస్ వాళ్ళు ఏం చేశారంటే 10 రకాలైనటువంటి పెట్టుకున్నారు. అలాంటివి కాకుండా ఒక 5-6కి దాన్ని మొత్తం దాన్ని ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్నాయి, దాన్ని కలిపేసి ఒక హెడ్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే 10 హెడ్లు పెట్టారు, దానివల్ల ఏంటంటే ఊరికే పేరు కనపడుతున్నాయి. అలా కాకుండా అవి తగ్గించేసి ఒక 5-6 హెడ్స్ పెట్టి ఇవంతా కూడా దాంట్లోనే ఉంటాయి. అంటే రేట్స్ తగ్గించడానికి కావాల్సినటువంటి ఒక టెండర్ కమిటీ ఉంటుంది. ఒక రిటైర్డ్ జడ్జితో ఒక టెండర్ కమిటీ త్వరలోనే ఫామ్ చేస్తాం. ఆ రిటైర్డ్ అవన్నీ వాళ్ళు చూస్తారు. అంటే టెండర్ కమిటీ తీసుకోవాలి. టెండర్ కమిటీకి మేము సిఫార్సు చేసేది ఏంటంటే ఎలా తగ్గించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, బేసిక్ ప్రైస్లో తగ్గిస్తారా ఎట్లా అనేది వాళ్ళు చూడడం. కానీ గవర్నమెంట్కి రావాల్సింది, ఎందుకంటే పక్క రాష్ట్రాలతో ఈక్వల్గానే ఉండే రేట్లు ఉండే విధంగా మేము దాన్ని చేయాలని చెప్పి రికమెండ్ చేస్తాం జరుగుతుంది. ఇంకా అదంతా వాళ్ళు చూస్తారండి, టెండర్ కమిటీ డెసిషన్ కదా అది. కాదు కదా మీరు ఇందాక అన్నది ట్యాక్స్ స్ట్రక్చర్ని సింప్లిఫై చేసి లోన్స్ వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చి మోసం చేశారో కార్పొరేషన్ నుంచి అవి బట్టబయలైనాయి. ఆ విధంగా కన్ఫ్యూజ్ చేయడానికి ఉన్న స్ట్రక్చర్ని సింప్లిఫై చేసి ఎంత తక్కువ చేయగలిగితే అంత తక్కువ స్టెప్స్లో మనం ట్యాక్స్ స్ట్రక్చర్ చేద్దాం అనే నిర్ణయానికి వచ్చి అది ప్రతిపాదించాం. ఇంకా అనలేదు కదా, చూద్దాం. అది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని తగ్గుతున్నాయి అనేది ఉంది. ఇప్పుడు కొత్తగా తగ్గేది కాదు, లాస్ట్ ముందు నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆల్రెడీ 3 years పాలసీ. అది 3 years పాలసీలో కొన్ని తగ్గినాయి అన్నారు. అయినా దానికి అటాచ్ చేస్తారు, వాళ్ళ డిపాజిట్స్ ఉంటాయి, అటాచ్ చేసినవి ఉంటాయి. వాళ్ళు ఆ 3 years అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోవాల్సింది. థ్యాంక్ యూ.